देवत्याः सकुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य नामेन्दुकुमारनाम रहिष्या लावण्या नाम देवत्याः सकुटुम्बानां भारद्वाजगोत्रोद्भवस्य राजेश नाम रहिष्या నందిని నామ దేవత్యాః సహ కుటుంబానాం. ఆదివారం కట్టమైసమ్మ దేవాలయం ప్రక్కన బ్రతుకుమకుంట సమీపంలో నిర్వహించబడిన వరుణహోమం. ఈ వరుణహోమం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఆ తర్వాత అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. 5 కాలనీల కమిటీలు కేకే నగర్ 1 నుంచి రాధాకృష్ణ, రమేష్ కిషోర్, శాంతి ఎస్టేట్కు చెందిన రామన్న, వెంకటేష్, దామన్న, కృష్ణారెడ్డి కాలనీకి చెందిన విజయాచారి, రామ్ చరణ్, వినాయక నగర్కు చెందిన నరసింహులు, శ్రీనివాస్, ఫీల్ గుడ్ హోమ్స్ నుండి హేమశేఖర్లు వారి కాలనీ వాసుల సహకారంతో ఈ వరుణయాగం నిర్వహించారు. రాజకీయ నాయకులు ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే తలారి మల్లేష్ గారు, రామ్దాస్, మహేష్ గౌడ్, రాజేందర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకులు, ఏసీఎఫ్ అధ్యక్షులు వినయ్ రెడ్డి గారు, వివిధ కాలనీ అధ్యక్షులు యాగంలో పాల్గొని వరుణయాగం నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. సమాజ ప్రయోజనాల కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరు నాయకులు, కాలనీ అధ్యక్షులు మరియు నివాసితులకు కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఏకం ద్వే త్రీడి చత్వారి మధ్యే అగ్నయే స్వాహ. మనం గుళ్ళలో అష్టలక్ష్మణం చూసాము. ఇప్పుడు వరుణహోమం చేస్తున్న నవలక్ష్మలను చూద్దాము. 3-4 డేస్ నుంచి వర్షం బాగా పడుతుంది కదా, మీకు నమ్మకం ఉందా ఈరోజు వర్షం పడదు, మేము యాగం చేయగలము అనే నమ్మకం ఉందా మీకు? 100%. మాకు ఇంత దేవుడు అనేవాడు ఇంత మాకు హెల్ప్ చేస్తాడని అసలు అనుకోలేదు. యాగం కూడా చాలా సక్సెస్ఫుల్ గా అయింది. అసలు అని కూడా అనుకోలేదు. మేము ఆ ఛాన్స్ మాకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధన్యవాదాలు. ఇంకోటి, ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తే మరీ చాలా ఈ లక్ష్మి గారి పేరేంటో? నా పేరు తులసి గారు. అసలు తెలియదు, కానీ అందులో పాల్గొంటామని కూడా అనుకోలేదు. జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు మాకు చెప్పారు. హడావిడిగా మా దగ్గర ఉన్న ఏవో తీసుకొని వచ్చి భగవంతుడికి సమర్పించాము. అది చాలా సంతోషంగా ఉంది. అసలు నా మనసులో ఉండే పాల్గొనాలని, కానీ 9 గంటలు అనేసరికి మాకు ఛాన్స్ వస్తూ రాదని వెనక్కి అయ్యాము. బట్ ఉన్నట్టుండి ఒక 5 మినిట్స్లో ఫోన్ చేసి మాకు చెప్పేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. మా సార్ కూడా డ్యూటీ నుండి హడావిడిగా వచ్చేసి స్నానం చేసి ఇలా వచ్చేసి ఇది సక్సెస్ఫుల్గా అయినందుకు అసలు చాలా హ్యాపీగా ఉంది మాకు. అదేవిధంగా వర్షాలు కూడా పడి మా బోర్లలో అందరికీ కూడా వాటర్ పుష్కలంగా వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు సహకరిస్తాడని అనుకుంటున్నాను. చూడండి, అది అన్ని కాలనీ వాళ్ళని కలిసి ఈ వర్ణయాగం మా కోసం అని కాకుండా అందరికీ చేస్తాం చూడండి, అది చాలా. మొదటి ఏంటంటే, ఈ కాలనీ వాళ్ళకి వాటర్ ప్రాబ్లం అనేది లేదండి, వీళ్ళకి పుష్కలంగా నీళ్ళు అయితే ఉన్నాయి. సో వీళ్ళేంటంటే మిగతా కాలనీ వాళ్ళ కోసము వర్ణయాగం చేయడం జరిగింది. సో పరోపకారం అంటే ఇదేనేమో. ఇంకొక లక్ష్మితో మాట్లాడుకుందాము. మీ పేరేంటి? ఎవరి పేరు లక్ష్మి లేదా అండి? ఓకే, జ్యోత్స్న గారు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు మీరు ఫస్ట్ నుంచి పూజ చేద్దాం అనుకున్నారా, లేకపోతే సడన్ గా మీరు కూడా ప్రిపేర్ అయ్యారా? మీరు అన్నం తినలేదండి? అయినా సరే దేవుని కోసం పెద్దగా మాట్లాడాలి కదా, మాట్లాడండి పెద్దగా. నా గొంతు చూడండి. కేకే నగర్ 1 నుండి వచ్చాను. భూగర్భ జలాలలో వాటర్ మంచిగా ఉండాలి, అందరికీ నీళ్ళు బాగా రావాలని చెప్పేసి యాగాన్ని చేయడం జరిగింది. చాలా బాగా మంచిగా చేశాను, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది యాగం. థ్యాంక్ యూ. మీ పేరేంటండి? సావిత్రి గారు. మీరు ఆ పెద్ద సావిత్రి గారండి? మీరు అలానే ఉన్నారండి, సావిత్రి గారు లాగానే పెద్ద బొట్టు, సావిత్రి గారు లాగానే మంచి నగలు, చీరలు. మీరు అంటే యాగం చేయాలని ముందే అనుకున్నారా, లేకపోతే సడన్ గా చేశారా? మీకు నీళ్ళు ఇప్పుడు సఫిషియెంట్ గా ఉన్నాయా అండి, లేకపోతే మీకు నీళ్ళ ప్రాబ్లం ఉందా? థ్యాంక్ యూ. మీ పేరండి? అన్నపూర్ణ గారు. ఒక లక్ష్మి గారు దొరికారండి. సో అన్నపూర్ణ గారు, మీరు అందరికీ అన్నం పెడతాము, నీళ్లు కావాలని ఒక పట్టుదలతోటి ఇప్పుడు యాగం చేసినట్లు అనిపిస్తుంది, అవునా? అంటే ఏం లేదు, ఈ ట్యాంకర్లు కొనడం, వాటర్ ఇదంతా చాలా బాగా అనిపించింది. ఇక్కడ గ్రౌండ్ వాటర్ చాలా లో. నేను ఇక్కడ వినాయక నగర్ స్ట్రీట్ నెంబర్ 4 ఈ సమ్మర్ మొత్తం ట్యాంక్ అంత ప్లస్ మాకనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల అందరికీ నీళ్ళు కావాలని మేము థ్యాంక్ యూ అండి. మీ పేరండి? లావణ్య గారు. చెప్పండి. మా కాలనీలో చాలా రోజులు వాటర్ ప్రాబ్లం ఉండే ఉంటుంది, కానీ సమ్మర్ వస్తే ఇంకెక్కువ ప్రాబ్లం అయిపోతుంది.
అందులో వర్షాలు 2 నెలల నుంచి వర్షాలు పడకపోగా అందరికీ ఆలోచన చేసి హోమం జరుపుకుంటాం. ఎలా ఫీల్ అవుతున్నారండి? అంటే ఒకసారి ఇప్పుడు మనం గుడికి వెళ్ళి వస్తేనే మనసులో ఒక అలాంటి ప్రశాంతత మనకి ఫీల్ అయిపోయి ఉంటాము. ఇప్పుడు మీరు ఇంత పెద్ద యాగం చేశారు, ఇంతమంది ముందు యాగం చేశారు, సో మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అందులో హోమం దగ్గర కూర్చోవడం అనేది చాలా గొప్ప అదృష్టం చేసుకొని ఉండాలి. అది మాకు దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్. థ్యాంక్ యూ అండి. మీ పేరేంటి? శ్రీ రమాదేవి. శ్రీ రమాదేవి గారు. ఓకే, మీరు ఎక్కడి నుండి వచ్చారండి? లాస్ట్ 2 months నుంచి చూస్తే మీరు యాక్చువల్గా నో రెయిన్స్, ప్రాపర్ రెయిన్స్. సో ఈ యాగం చేయటం వల్ల అందరికీ బాగుంటుంది అంటే అందరూ ముందుకు వచ్చి చేస్తున్నారు. మీరు ఫస్ట్ నుంచి అంటే కాలనీ వాళ్ళు అనుకున్నారు కదా మీకు యాగం చేద్దాము అని, సో ఫస్ట్ నుంచి మీరు మిమ్మల్ని అనుకున్నారా లేకపోతే మీరు లాస్ట్లో ఫస్ట్ నుంచి అనుకున్నారు? మీకు అసలు నమ్మకం ఉందా అండి? ఇన్ని వర్షాలు పడుతున్నాయి, అసలు నిన్న రాత్రి దాకా కూడా వర్షం పడింది, సో మార్నింగ్ ఓన్లీ క్లౌడీగా ఉంది అండ్ ఇప్పుడు కూడా క్లౌడీగా ఉంది. మీకు ఒక నమ్మకం ఉందా అసలు మేము యాగం చేయగలము, దేవుడు సపోర్ట్ చేస్తాడు అంటే కంప్లీట్ చేస్తాము అన్న నమ్మకం మీకుందా? 100%. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు తెలియంది, పొద్దున్న అన్ని క్లియర్, వెరీ క్లియర్. అందరూ చేద్దాం అనుకుంటే చేద్దాం. నైస్. వీ గాట్ ఎ ప్లేస్ ఆల్సో. వేరే ప్లేస్ అనుకున్నది ఈ ప్లేస్ కూడా వచ్చింది. సో ఇట్స్ నైస్. అంటే నిన్నటి దాకా వర్షం ఉండి ఇదంతా చిత్తడిగా ఉండి మీకు కూర్చోడానికి కూడా వీలు లేకుండా ఉంది, బట్ మీరు యాగం అనుకోగానే మొత్తం పొడిగా ఉంది అండ్ చాలా మంది రావడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది అంటే యాగంలో మీరు కూర్చోవడం అనేది ఒక అదృష్టం అనే చెప్పొచ్చు. సో ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి. మీరు చెప్పండి, మీ పేరండి? లావణ్య గారు. మీ కాలనీలో అందరూ లావణ్యనే ఉన్నారండి? ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారా యాగం చేద్దామని, లేదా 2 days బ్యాక్ అనుకున్నారు? మరి 2 days బ్యాక్ నుంచి నిన్న రాత్రి కూడా వర్షం బాగా పడ్డది, సో మీరు ఏమనుకున్నారు? అసలు ఇంత వర్షం పడుతుంది మేము యాగం చేయగలమా లేదా? అరేంజ్మెంట్స్ అన్ని ఇమీడియట్గా చేసుకున్నారా లేకపోతే టు బి ప్రిపేర్డ్గా ఉన్నారా? వాటర్ ప్రాబ్లమ్ ఇస్ యూనివర్సల్ ప్రాబ్లమ్. కానీ ఎప్పుడైతే ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ అంటే వర్షాలు ఉన్నాయి, ఒకసారి యాగం చేస్తే బెటర్ ఉంటుందని ఫిక్స్ అయ్యారో ద నెక్స్ట్ డే ద రెయిన్ స్టార్టెడ్. ఓకే, సో 1 week వరకు ఉండేది. అది డెసిషన్ వచ్చాక అంటే మెసేజ్ వచ్చింది యాగం చేయాలనుకుంటున్నామని, ఇమీడియట్లీ రెయిన్ స్టార్టెడ్. అదొక పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే మేము జస్ట్ 2 days క్రితం వీ డిసైడెడ్ దట్ వీ విల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనం వర్షాలు పడాలని యాగం చేస్తూనే ఇవాళ వర్షం పడకపోతే బాగుండు అని అనుకున్నాం. సో ఇట్ మీన్స్ దాట్ అతివృష్టి అనావృష్టి రెండూ కాకుండా ఎక్కడ అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడు వర్షం పడితే బాగుంటుంది దేవుని కోసమే చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు యాగం చేయడానికి కర్మ కర్త క్రియ అన్నీ ఇవిడే అండి. నవలక్ష్ముల్లో మొదటి లక్ష్మి గారు ఈవిడ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.